ఇప్పుడు 31 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తి, రిపోర్టర్గా, గాయకుడిగా, నటుడిగా రకరకాల పాత్రలు పోషించిన ఒక వ్యక్తి ఒక ఫస్ట్ సినిమా తీసి ఒక యంగ్ డైరెక్టర్ వచ్చి స్టేజ్ మీద కూర్చొని అడిగిన క్వశ్చన్ కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేస్తుంటే అదే 31 సంవత్సరాలైన ఇండస్ట్రీలోకి వచ్చి బాగా మాట్లాడుతున్నారు అనకుండా నువ్వేరా హీరోలో కూర్చొని పక్కన నేను కూర్చునే మాట్లాడాలి. మీరు 4th year లో ఉండి శత్రువు అనే మాట ఇంతవరకు ఎవరు ఏ ప్రెస్ మీట్ లో కానీ ఎవరిని అనలేదు. ఎందుకు మీరు అవార్డు ఉపయోగించాల్సి వస్తుంది? మీకు రియల్ గా శత్రువులు ఎక్కువ ఏంటి అని అడుగుతున్నాను. అంటే నాకు పర్సనల్ గా సరసం ఎక్కువ. సో మీడియాకి మాకు ఇప్పుడు మన ఇద్దరికీ ఉంటుంది సార్. ఏది మాట్లాడుకున్నా శత్రువులు వేసుకున్నా, గొడవలు పడినా, జోకులు వేసుకున్నా, ఏది వేసుకున్నా మనం వేసుకోవాలి. ఇప్పుడు మేము చెప్పేదంతా మీ ద్వారా జనాలకు వెళ్తుంది, యూట్యూబ్ వెళ్తుంది, వాటి వెళ్తుంది. మీరు కరెక్ట్ క్వశ్చన్ వెళ్తే మేము రాంగ్ ఆన్సర్ ఇచ్చినా, మీరు రాంగ్ క్వశ్చన్ వెళ్తే మేము కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినా, అది ఏదైనా కానీ దట్ సరసం ఎగ్జిస్ట్ ఓన్లీ బిట్వీన్ యూ అండ్ అస్. ఇది 31 సంవత్సరాలుగా జరుగుతుంది, ఇది ఇప్పుడుది కాదు. సో ఆన్ ఎ వెరీ లైటర్ నోట్, యాజ్ ఎ ఫ్రెండ్లీ నోట్ స్టార్ట్ చేద్దామని జోక్గానే చెప్తాను. నో రిపోర్టర్ హ్యాస్ బీన్ హార్మ్డ్ ఇన్ దిస్ మేకింగ్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ. 20 years అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది. చూసుకుంటే సినిమాలో దాదాపు 20 సినిమాలు చేశారు. 10% కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. మీకు 20 నాకు తెలుస్తారు. సో అలాగే సైడ్ బిజినెస్ కూడా కట్టుకోవడం పాపులర్ అనే సైడ్ బిజినెస్ కూడా ఇలా అన్ని రంగాలు కుళ్ళుతారు చేయడం అనేది ఓటీటీలు, ఇలా అన్ని రంగాల్లో. సో 20 ఏళ్ళ కెరీర్ని అని చూస్తుంది మీకు అనిపిస్తుంది. చాలా తెలుసుకున్నానండి. ఫస్ట్ 17 years ఆఫ్ మై లైఫ్, అంటే 0 to 17. ఇందాక అన్నట్టుగా ఏదో ఉంది కానీ అదేంటో మనకు తెలియదు. సరే చూద్దాం, ఎదిగాక ఆలోచించినట్టు అడిగే ఎక్స్పీరియన్స్ కూడా మనకు లేదని ఫస్ట్ 17 years దాచేసాను. అంటే తెలుసుకుంటూ నా కాన్షియస్నెస్ కూడా తెలుసుకుంటూ 17 years యాక్టర్ అయ్యాను. నెక్స్ట్ 34, అంటే 17 + 17, సెకండ్ 17 లో 34 years అనుకున్న లాక్డౌన్ వరకు. ఎస్, ఐ నో ఎవ్రీథింగ్, నాకు తెలుసు అని బయలుదేరాను. రోజు పొద్దున్న లేచి మన దగ్గర ఏదో లేదు అని చెప్పండి బయలుదేరాలి. అంటే ప్లస్ సినిమాలు, ఇప్పుడు ఫస్ట్ ఫిలింలో నాకు సినిమా రిలీజ్ ముందు సూట్ కేసు వస్తాయి, ఇది జాగ్రత్త తీసుకోమాకు, దొరికిపోతావు, అలాంటి చేయకు, ఈ సినిమా అది ఇది అని చెప్పి అంటే నాకు అంత తెలియదు కదా. బయట నుంచి ఏదో వచ్చాం, 17 నుంచి యాక్టర్ అయిన తర్వాత ఒక రేస్, అంటే ఫస్ట్ 3-4 years 10 ఆల్మోస్ట్ కంటిన్యూస్ సినిమాలు చేశాను. తర్వాత కొన్ని చేయకూడదు చేశాను, కొన్ని వద్దనుకున్నవి కూడా చేశాను. అంటే నాకు తెలియదు, అంటే అప్పుడు తెలియదు విషయం ఇప్పుడు తెలిసి. సో సెకండ్ 17 years ఆఫ్ మై లైఫ్ 34 ఐ థాట్ ఓకే, మనకు తెలుసు ఇప్పుడు ఇది మనకు కావాల్సింది, ఇది మనకి ఇది లేదు, పలానా లేదు, దాని వెనకాల వెళ్ళాలి అని ఒక లైఫ్ రేస్ లో పరిగెత్తాను. తర్వాత లాక్డౌన్లో నాకు లైట్గా లాక్డౌన్ ఒక బాబాయ్ మనకి ఏం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలని 34 years అనిపిస్తుంది. అప్పుడు నేను ఆ విషయం నాకు గుర్తుండాలని 2.0 పెట్టుకున్నాను, 2.1. సో మీ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఈ లాస్ట్ 20 years ఆఫ్ మై కెరీర్లో అది ప్రాక్టీస్ రన్ అని నేను ఫీల్ అవుతున్నాను. పర్సనల్గా నేను ఆల్రెడీ ఆ పాయింట్ దాటి ఓకే మనకి ఏం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలని జర్నీ పర్సనల్గా నేను స్టార్ట్ అయ్యింది. అది నా పర్సనల్ జర్నీ. సినిమా డెఫినెట్లీ లవ్ మూవీ ఆఫ్ మై 2.0 కెరీర్ నేను తెలియదు. హీరోగా పోతారు, అలాగే ఈ బిజినెస్ పరంగా పెట్టడం, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ డ్రగ్స్ అనే సో అది ఇప్పుడు ఆల్రెడీ మనం దాటి ఇప్పుడు మన బెంగళూరు ఇప్పుడు ఆ టాపిక్ మొత్తం జరుగుతుంది. దానివల్ల చాలా మంది మెయిన్ చెడిపోవడం జరుగుతుంది. అసలు రేవుపాటు ఏంటి, రేవుపాటు వెళ్ళారా అట్లా అది ఎలా ఉంటుంది? ఇప్పుడు రేవుపాటు అంటే ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉంటుంది.
31 years సీనియర్లో ఇలా రాయితే ఏమన్నా న్యాయంగా అనిపిస్తుంది. 1000 పనులు జరిగింది. అంతే సార్, 1000 పనులు జరిగింది. నేను ఈ దేశంలో ఇప్పుడు వెళ్ళలేదు. హలో అన్న. హలో అన్న, this is Chandra, actor from Telugu. Yes. So first of all, congratulations. చాలా రోజుల తర్వాత రావడం అండ్ ఛాన్స్ కి మాకు కూడా అండ్ లవ్లీ కథలు అందరికీ అర్థమైతే అండ్ దీంట్లో మీకు పేషెంట్. సో బేసిక్గా టైటానిక్ లాంటి సీన్స్ అంటే చెప్పండి. అంటే నేను రొమాంటిక్ సీన్స్ అది మీరు చెప్పకపోయినా మీరు తెలుసుకుంటారు కదా తర్వాత ఏంటారు ఎలా. మళ్ళీ అంత పచ్చిగా పెడితే ఎలాగన్నా? నువ్వు ఆ పడవ పైన కూర్చున్నది కాకుండా కార్లో చేసిన దాని గురించి అడుగుతున్నారు. బట్ అంటే ఆ పెయింటింగ్ గురించి కూడా టైటానిక్ లాంటి రొమాన్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక దానికంటే మనకు ఆ బోట్లో ఏం జరుగుతుంది, ఆ డిఫరెన్సెస్ బిట్వీన్ రెండు కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. అందులో రొమాన్స్ ఓ బ్యూటిఫుల్ పార్ట్. బట్ మన సినిమానే లవ్, ఇందులో క్రాష్ అయిపోయే బోటు ఏంటి అనేది దానికంటే పెద్ద అంశం ఉంది ఒకటి, మనందరం రిలేట్ అయ్యే అంశం. బట్ ఇఫ్ యూ జస్ట్ ఆస్క్ మీ అబౌట్ ద రొమాన్స్, దానికంటే ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ అన్న. నవదీప్ గారు, మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారండి? ఈయనకి చాక్లెట్ అసలు ఇవ్వండి. ఉన్నారండి. అంటే మీరు ఏం చెప్తే అది చేస్తారా? ఎప్పుడు అడుగుతున్నారు? ఇప్పుడా జనరల్గా లైఫ్లోనా? ఇప్పుడు ఉన్నారు. అది అంటే మీరు ఏం చెప్తే అది చేస్తారా? చెయ్యరు, అసలు చెయ్యరు. వాళ్ళే చెప్తే నేనే చేయాలి. అంటే మీకు ఎలాంటి అమ్మాయి కావాలో అంటే ఇప్పటివరకు తెలియలేదు, సినిమాలో చెప్పారు కదా, అలా రియల్ లైఫ్లో కూడా ఇప్పటివరకు తెలియలేదు, అందుకే పెళ్లి చేసుకోలేదు ఏంటి? అంటే మంచి క్వశ్చన్. అవును, చాక్లెట్ తీసుకోండి. కరెక్ట్. ఇప్పటిదాకా అంటే పెళ్ళి కంటే కంపానియన్షిప్ అంటే ఓకే ఈ అమ్మాయితో మనం లైఫ్ లాంగ్ ఉండొచ్చు అన్న భావన కలగడానికి ఫస్ట్ ఆ అమ్మాయి ఎలా ఉండాలో మనకు తెలియాలి. ఆ విషయం మనం ఎలా ఉన్నామో మనకు తెలియాలి ఫస్ట్. తర్వాత వాళ్ళు ఎలాగ ఉండాలో, లేదా కలిసి మనం ప్రేమించి ఒక దూరం ప్రయాణించాక ఓకే వీళ్ళు ఫిక్స్ అని అనుకోవడానికి రెండూ తెలియాలి. మన గురించి మనకు తెలియాలి, వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుందో కూడా మనకు తెలియాలి. ఆ రెండూ తెలియలేదు నాకు ఇంకా. అంటే ఈ సినిమా చూస్తే మీకు ఎలాంటి అమ్మాయి కావాలో తెలిసిపోద్దా? చూసిన వాళ్ళకి ఎలాంటి అమ్మాయి కావాలో ఎలాంటి అబ్బాయి కావాలో కంటే ప్రేమలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. అంతేనా? క్లోజ్. దట్స్ వన్ పాయింట్. ఇప్పుడు ఆర్ యూ ఇన్ లవ్? మ్యారేజ్ అయితే పెళ్ళైతే ప్రేమించరా? అదేంటి నేను ప్రేమలో ఉన్నారా అని అడిగాను. పెళ్ళి అయిపోయిన సార్ అంటే లైవ్ జాగ్రత్త, ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటారు. కాదండి, పెళ్లిలో ప్రేమ ఉంటుంది కదా, అదే పెద్దది కదా కదా. అంటే మీరు ప్రేమలో ఉన్నారా? ఉన్నారు కదా. కాన్ఫిడెంట్ ఉండాలి. ఉండాలి. కరెక్ట్, రైట్. సో యూ నో అబౌట్ లవ్ బికాజ్ you're married, you're sharing a relationship with somebody and all that. రిలేషన్షిప్ మొదలవుతున్నప్పుడు చూసే అట్రిబ్యూట్స్ వేరుంటాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాం, మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటి? మనిషిని చూస్తే పోలికలు బాగున్నాయి, చూడడానికి బాగున్నారు, దే ఆర్ క్యారింగ్ దెమ్సెల్ఫ్ వెల్, బాగా బట్టలు వేసుకుంటున్నారు, బాగా మాట్లాడుతున్నారు, భలే నడుస్తున్నారు, భలే, ఇవే చూస్తాం. బట్ వెన్ యూ స్టార్ట్ రిలేషన్షిప్ మొదట అంతా బాగుంటుంది, తర్వాతే ముందు ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్లుంటుంది. సో అక్కడ ఏంటంటే చాలామందికి వై ద రిలేషన్షిప్స్ ఆర్ బ్రేకింగ్ అప్
ఎప్పటి నుంచో ఉంది ఇది. ఈ మధ్య తరంలో మనం ఎక్కువగా వింటుంది ఏంటంటే కాఫీ బాగా పెట్టలేదని విడాకులకు అప్లై చేస్తాను, కపుల్స్ చూస్తున్నాం. అన్నీ బాగున్న ఫ్యామిలీస్ అన్నీ అర్థం చేసుకుని పెళ్లి చేసుకుని కూడా 6 monthsలో they're breaking up. So why is this scenario of breaking up happens between two people when they get into relationship, and why is the thought of ఇది నాకు కరెక్ట్ కాదు ఆర్ అతను నాకు కరెక్ట్ కాదు, నేను ఇంకొకళ్ళని ఎవరినో చూసుకోవాలి, సో సంబడి ఎల్స్ ఈజ్ బెటర్ ఫర్ మీ అనే థాట్ వస్తూనే ఉంటుంది మనకి కాన్స్టెంట్గా. ఏదో విషయంలో ఇది కాదేమో, పెళ్ళై 10 ఏళ్ల తర్వాత కూడా నేను ఆ రోజు ఆ అమ్మాయిని చేసుకొని ఉంటే నా లైఫ్ వేరేలా ఉండేదేమో. ఉంటుందా ఎప్పుడన్నా నీకు? లైవ్లో ఉన్నావు. సో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఇలాంటి థాట్స్ జనరల్గా వస్తాయి. జనరల్గా రిలేషన్షిప్స్లో అప్ అండ్ డౌన్స్ వస్తున్నప్పుడు సగటుగా వస్తాయి ఇలాంటి ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్. అవి ఎందుకు వస్తాయి, ఆ వస్తున్నప్పుడు ఆ బ్రేకప్లు ఎందుకు జరుగుతున్నాయి, దానికి అసలు సొల్యూషన్ ఉందా లేదా? అంటే నేను చిన్నప్పటి నుంచి విన్నది ఏంటంటే, సమాజంలో అందరూ మన పెద్దవాళ్ళు అందరూ చెప్పింది ఏంటంటే, అబ్బాయి సర్దుకుపోవాలిరా, రైట్, అడ్జస్ట్ అవ్వాలి, లైఫ్ అంటే అడ్జస్ట్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వకపోతే జరగదు. నీ జాబ్ అయినా, నీ ఇల్లు అయినా, నీ ప్రేమ అయినా, నీ ఏ రామాయణం అయినా కానీ యూ హ్యావ్ టు అడ్జస్ట్, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో నాకు ఒక క్వశ్చన్, కాంప్రమైజ్ అయితే తప్ప రిలేషన్షిప్స్ నిలబడవా, దీనికి వేరే సొల్యూషన్ లేదా అని అన్నప్పుడు నాకు ఒక ఆన్సర్ దొరికింది. ఓహో ఓకే, దీన్ని చెప్దాం. ఈ నాకు అనిపించిన సొల్యూషన్ ఒక మంచి కథ రాసి ఇంట్రెస్టింగ్గా, ఇప్పుడు ఇంటర్వ్యూ చెప్పినట్టు కథ చెప్పలేం కదా, దానికి ఒక సెటప్, గోల, చెరపుంజి, హీరో అన్నీ పెట్టి అందంగా చెప్పాం. సో దట్ ఈజ్ వాట్ దిస్ ఫిల్మ్ టాక్స్ అబౌట్, అందుకని ఇట్ ఈస్ మోర్ రిలేటబుల్. అంటే ఇది పెళ్ళికి ముందే ఉంటుందా, పెళ్ళైన తర్వాత అయ్యే కాంప్రమైజెస్ గురించి ఉంటుందా? నాకు తెలిసి నువ్వేం కోరుకుంటున్నావో నీకు కావాల్సిన ఆన్సర్లు కూడా అందులో ఉంటాయి. ఇంకోటి, ఇందులో ఒక డైలాగ్ ఉంది, పట్టపగలు కూడా ఇది సూర్యుడు లేని గుహ లాంటి గుండె నాది అని. ఏంటి దాని మీనింగ్ ఏంటి? నీకు తెలుసుగా? నాకు తెలియదు, చెప్పండి. సో పట్టపగలు కూడా వెలుతురు పడని గుహ లాంటి గుండె నాది ఈజ్, యూ యూజ్ సమ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ డైలాగ్స్. అంటే ఒకటి సినిమాటిక్గా నేను పెద్దగా డైలాగులు రాయలే ఈ సినిమాలో, ఎందుకంటే నా క్యారెక్టర్ గ్రాఫ్ ప్రకారంగా డైలాగులు రాయటం ఇష్టం. ఇప్పుడు క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్, పెయింటరు, ఎవరికి కలవడు, పెద్ద సమాజంతో క్లోజ్గా లేడు, పుస్తకాలు అది చదివే అలవాటు లేదు, బొమ్మలు వేసుకుంటూ ఉంటాడు, ఎక్కడో కొండలో తనకంతా తిరుగుతూ ఉంటాడు. అలాంటోడు ఇప్పుడు వచ్చేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసి ఏదేదో రెఫరెన్స్లు చెప్పేసి అది దే టాక్ అవుట్ సైడ్ దేర్ క్యారెక్టర్. నాకు అట్లా రాయటం ఇష్టం ఉండదు. నేచర్లో తిరిగినోడు, చిన్నప్పటి నుంచి నేచర్లో కొండల్లో అలా తిరిగినోడు ఏదన్నా చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేసుకోవాలంటే ఆర్టిస్ట్ కాబట్టి విజువల్గా తను చూసేదాన్ని ఏదన్నా రిప్రజెంటేటివ్గా పోలికతో చెప్దాం అనుకుంటాడు. అలా ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు వచ్చిన సీన్లో మీరు ఆ సీన్ చెప్తే కానీ అర్థం కాదు డైలాగ్ ఏంటనేది యాక్చువల్లీ. సో హీ ట్రైస్ టు కన్వే టు ద గర్ల్, ఐ హవ్ బీన్ ఇన్ దిస్ డార్క్నెస్ మై ఎంటైర్ లైఫ్. నేను ఒక చీకట్లో ఉండిపోయాను, ఇక్కడ నా వాయిస్ తప్ప నాకేమీ లేదు, దేర్ వాజ్ నో అదర్, ఇంకెవరు లేరు. ఒక కేవ్ అంటే గుహలోకి వెళ్ళారు ఎప్పుడన్నా? ఏం ఉండవండి అందులో, చిమ్మ చీకటి ఉంటుంది. సో ఒక్క మనిషి ఇంకొక మనిషికి అక్కడికి తీసుకెళ్ళి, బయట మండే ఎండ ఉన్నా కూడా గుహ లోపలికి ఎప్పటికీ వెలుతురు రాదు. అలాంటి గుండె నాది, ఎంత వెలుతురు బయట ఉన్నా కూడా అది లోపలికి రీచ్ అవ్వలేకపోయింది. సో మై హార్ట్ ఈజ్ లైక్ దిస్ కేవ్ అని. ఎందుకు వస్తుంది ఆ సందర్భం, ఆ డైలాగ్ ఎందుకు చెప్పాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలో. అది చూడండి. Hello, both of you. Hi. Hi. అయితే I have a very mixed feelings about the trailer. చూసిన తర్వాత నచ్చింది అని చెప్పలేను, అట్లా నచ్చలేదని కూడా చెప్పలేను. అయితే ఇదే సినిమాని అదర్ లాంగ్వేజెస్లో తీస్తే పాడు చాలా బాగుంది అని అంటారేమో, కానీ తెలుగులో మనం తీసిన తర్వాత, అండ్ కుడోస్ టు యువర్ వర్క్ సీరియస్లీ, అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. కానీ ఇదే స్క్రీన్ ప్లే మీదే కదా? యా, ట్రైలర్ చూశాను నేను ఆల్రెడీ. సో ఇదే సినిమాని మనం అదర్ లాంగ్వేజ్లో చూసిన తర్వాత మాట్లాడుకుంటే చాలా బాగుంది అని అంటారేమో, అండ్ తెలుగు ఆడియన్స్కి ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నారు మీరు? మీ పేరేంటండి? బబిత అండి. బబిత, బిగ్ టీవీ నుంచి. ఇట్స్ ఎ రియలీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ థింక్ యూ మెన్షన్ దిస్ టాపిక్ బ్యాక్ స్టేజ్ మనం మాట్లాడుతున్నప్పుడు. రియలీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వీ హ్యావ్ టు ఆన్సర్. అయితే డెఫినెట్లీ
యాక్చువల్లీ భలే గుర్తు చేశారు మీరు. ఐ బీన్ టు ఈ సినిమా డిఐ కేరళలో చేయించాను. ద కలరిస్ట్ హూ హెస్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్, మంజుమల్ బాయ్స్, ఆవేశం, ద రీసెంట్ సూపర్ హిట్స్, ఆ రెండింటికి వర్క్ చేసిన సేమ్ కలరిస్ట్. 1 year బ్యాక్ ఇతనికి సినిమా పంపించాను నేను. బేసిక్ ఎడిట్ అయ్యాక కలరిస్ట్ ఒకసారి సినిమా పంపని చూసుకుంటా ఉంటారు, ఏంటి మూడ్ ఏంటి, జోన్ ఏంటి, సో దట్ దే కెన్ డిస్కస్. అతను సినిమా చూసి మా టీంకి ఫోన్ చేశాడు. కేరళ అతను. నేను ఆ రికార్డింగ్ ప్లే చేస్తా ఒకసారి, ఇప్పుడు అడిగారు కాబట్టి మీరు వెయిట్ 1 second. I just texted you. Now, I watched the film. Too much excitement. I can't say in words what I am right now. Is it so good? It's too good film. Yeah, we are making great film. Thank you so much. I have no words to express how I enjoy the film and conveying the style of the making, and everything is too good. యూ అండర్స్టాండ్? మీరు అడిగింది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎందుకంటే నేను మొన్న డిఐ ఫినిష్ చేసుకోవడానికి వెళ్ళానండి, జస్ట్ 3 days బ్యాక్. ది ఎంటైర్ టీమ్ రిసీవ్డ్ మీ లైక్ రాజమౌళి గారి ఆస్కర్ గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి నా క్యాబ్ దగ్గరికి, వాళ్ళ మేనేజర్లు వాళ్ళందరూ, అంటే దే సా ద ఫిల్మ్ అండ్ దే అండర్స్టూడ్ వాట్ వీ వాంటెడ్ టు డూ విత్ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ అబౌట్ ద స్కేల్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళకి జడ్జిమెంట్లు ఉండవు. పెద్ద హీరో 500 కోట్లు పెట్టారా, లేకపోతే ఎంత తీశారు, ఇదన్నీ చూడలేదు వాళ్ళు. అది సినిమాని సినిమాలాగా చూసారు. అండ్ దే అండర్స్టూడ్ వాట్ వీ వాంటెడ్ టు కన్వే ఇన్ ద ఫిల్మ్ అండ్ దే వర్ బ్లాస్టెడ్. ద రెస్పాన్స్ ఐ గాట్ ఫ్రమ్ దోస్ మలయాళం పీపుల్ ఆన్ ఎవ్రీడే బేసిస్. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మలయాళం సినిమాల గురించి చాలా గొప్పగా, రైట్? భలే తీస్తున్నారు వాళ్ళు, కథలు చాలా బాగుంటాయి. ద సేమ్ టెక్నీషియన్స్ సా అవర్ ఫిల్మ్ అండ్ దేవర్ గాన్. దేవర్ లైక్, నాకు దీని తర్వాత ఇంకో అరగంట ఉంటుంది మీకు రికార్డింగ్. అతను ఆపుకోలేక చెప్పలేక, నాకు సార్ నాకు అసలు ఇది ఇలా అలా. హీ ప్రామిస్డ్ మీ హీ విల్ గివ్ హిజ్ బెస్ట్ ఇన్ హిజ్ కెరియర్ వర్క్, విచ్ హీ డిడ్. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత ఉందండి మనకి. ఏమవుద్దంటే మనం సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు చాలా ఇన్హిబిషన్స్ పెట్టుకొని వెళ్తాం. జడ్జిమెంట్లు ముందే ఉంటాయి మనకి. ఈడెవడు, ఇదేంటి ఇలా ఉందని. మంజుమల్ బాయ్స్ అనే సినిమా వస్తే ఈ సినిమా బాగుందంట, లేకపోతే ట్రైలర్ చూసి ఇదేదో బాగుండేలా ఉంది పొరపాటున అని వెళ్తాం. వెన్ యూ గో టు మంజుమల్ బాయ్స్, యూ డోంట్ నో ది యాక్టర్స్, యూ డోంట్ నో ద డైరెక్టర్, యూ డోంట్ నో ఎనీథింగ్, యూ జస్ట్ వాచ్ ఇట్ యాజ్ అ మూవీ. అందుకని నచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. మన సినిమా అయ్యేసరికి ఏమవుద్దంటే జడ్జిమెంట్లతో పాటు వెళ్తాం మనం. ఇది ఎందుకని, ఇది అందుకని అని చాలా ఫ్యాక్టర్స్ పెట్టుకొని వెళ్తాం. అవన్నీ తీసేసి మీరు సినిమాని సినిమాలాగా చూడడానికి వెళ్తే యూ విల్ లవ్ దిస్ ఫిల్మ్. అండ్ నవదీప్ గారు, మీ లుక్ చాలా బాగుంది. అయితే ఆ హెయిర్ అది ఒరిజినల్ హెయిరేనా? ఎస్, 70%, 75% ఒరిజినల్ అండి. లాస్ట్ 25% కొంచెం అతికిచ్చాం. చాలా బాగుంది లుక్. థ్యాంక్ యూ. గడ్డం అయితే ఒరిజినల్ మొత్తం 100%. యా, నవదీప్ గారు. ఎస్ సార్. సో లవ్ అంటే ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అంటే వాట్ ఈస్ లవ్? లవ్ ఈస్ కలర్ఫుల్ అని మాకు ఒక పోస్టర్లో తెలుస్తుంది. మరి ఎన్ని కలర్స్ ఉంటాయి అంటే మీ లవ్లో? మీ ఉద్దేశం చెప్పండి, తర్వాత ఫస్ట్ నా ఉద్దేశం. క్వశ్చన్కి ఆన్సర్ అయితే బెటర్. అంతేనా? క్వశ్చన్ ఆన్సర్ కాదంటే జస్ట్ డిస్కషన్ జనరల్గా. ప్లీజ్. వాట్ ఈజ్ లవ్ టు యూ? ఐఎమ్ ఆస్కింగ్ యూ. చాక్లెట్ నేనే పెట్టుకుంటా. ఈ చాక్లెట్ నాకు. ప్రేమ అంటే ఏంటి నేనైతే ఇంకా తెలుసుకుంటున్నాను గురు. పర్సనల్గా నా లైఫ్లో తెలుసుకుంటున్నా. ఎందుకంటే అంటే అదర్ దెన్ మౌలి కాకుండా నేను నా పర్సనల్గా దిల్ చాతాలో సైఫల్ గారు ఉంటాడు చూడు, ప్రతిసారి ఎస్ ఈసారి ప్రేమే అని ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగా చాలాసార్లు కొంత మౌలి ఉన్నాడండి నాలో కూడా. ప్రేమ అంటే ఓకే ఇది నాకు కావాల్సినట్టు, లేదా ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది, ఇది అనే ఎమోషన్ నుంచి చూద్దాం. అసలు ఏమి అడగకుండా లేదా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం చాలా కష్టం. అందుకే దొరకట్లేదేమో నాకని నాకు డౌటు. చాలా అయినాయి అండి, చాలా అయినాయి. అది చెప్పుకుంటూ పోతే ఈరోజు లైవ్కి హార్డ్ డిస్క్ సరిపో. లేదు, పడ్డాను సీరియస్గానే చాలాసార్లు లవ్లో పడ్డాను, కింద పడ్డాను, పైన పడ్డాను. ప్రస్తుతానికైతే నన్ను నేను తెలుసుకునే ప్రయాణంలో
ప్రయాణంతో ప్రేమలో ఉన్నా. వాహ్, ఏం చెప్పి ఇంకో చాక్లెట్ నేను తీసుకున్నాను. మీరే తీసుకోండి. థ్యాంక్ యూ. సో నవదీప్ గారు, అంటే Yes. ఇందులో అంటే ట్రైలర్లో ఒక పాయింట్ ఉంది కదా, సో ఏంటంటే అంటే నేను చెప్పిందే వినాలి, అవును, అలాంటిది నిజంగా రియల్ లైఫ్లో అసలు వర్కౌట్ అవుతుందంటారా? అస్సలు అవ్వదండి. అంటే ఉన్నారు, కాకపోతే అలాగా టాక్సిక్ రిలేషన్స్ అంటాం కదా, చాలా ఉన్నారు. నా పర్సనల్ లైఫ్లో నేను ఉన్నాను కొన్నిసార్లు అలాగా, నన్ను ఉండమన్నారు అలాగా. బయట ఫ్రెండ్స్ అది ఇది ఉంటారు, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి, కానీ అసలు ఏజ్తో మేల్ ఫీమేల్ సంబంధం లేకుండా అసలు ఒక మనిషికి ఒక కండిషనల్ లవ్ అనేది నాకు ఇలా ఉంటేనే నేను ఒప్పుకుంటా, లేదా నువ్వు అలా ఎందుకు లేవు అనే కండిషన్స్తో చాలామంది బయట ఉన్నారు. 2 sides ఉన్నారు. వాడు అలాంటి వాడు అలా ఉంటే నాకు ఇష్టం అని వాడికి కావాల్సినట్టుగా నేను ఉంటా అని అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కాకపోతే అవి వర్కౌట్ అవుతున్నాయా, అవి పర్మనెంట్గా ఉండగలుగుతున్నారా అలాగా అనేది మనకి నిజం తెలుసు. సో ఆ పాయింట్ని కూడా మనం టచ్ చేసాం సినిమాలో. ఈ మధ్యకాలంలో చూస్తుంటే మీరు కొన్ని వీడియోస్, అంటే ఏవైనా వైరల్ అయిన వీడియోస్ కావచ్చు, లేదా సెటరికల్ కైండ్ ఆఫ్ వీడియోస్ని కూడా మీరు ఇమిటేట్ చేస్తున్నారు దాని ప్రకారం. సో ఎందుకు, అంటే అంత బాగా నచ్చిందని ఇమిటేట్ చేస్తున్నారా, లేదా ఎవరికైనా కౌంటర్ ఇస్తున్నారా? సరదా, ఎవరికి కౌంటర్ ఇస్తాను అట్లేం లేదు, సరదాగా ఏదో అంటే నాకు అదే పెళ్ళి అనే టాపిక్ అయితే డెఫినెట్గా నేను మా ఫ్రెండ్స్కి పెడతా ఉంటా, ఊరికే సరదా అంతే. నాకు బేసికల్గా నవ్వుకోవడం ఇష్టం, నవ్వడం ఇష్టం, నవ్వించడం ఇష్టం. అలా సరదాగా కుదిరినప్పుడు ఒక 4 జోకులు, 2-3 వీడియోలు, పోయేదే ఉంది. చాలామంది అంటే ఇప్పుడు ఈ 100 రోజుల పంచాయతీ అని ఒకటి చేస్తున్నాను, అదేంటో ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా. బట్ ఓకే, వీడేదో చేస్తున్నాడు అంటే ఓకే, పొద్దున్న లెగుస్తున్నాడా, ఏదో చేస్తున్నాడు, సంథింగ్ ఏదో చేస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్పలేదు అది ఇప్పుడు వరకు. నా పంచాయతీ ఏంటనేది నేను ఎవ్వరికి చెప్పలే. నేను చెప్పాను కొన్ని అలవాట్లు మానేయడానికి కానీ, కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవడానికి కానీ మనకి అనిపించినప్పుడు ఓకే పలానాది మానేస్తానో, లేదంటే ఏదో ఒక కొత్త జిమ్కి వెళ్తానో, ఇలాంటివి చాలా ఉంటాయి. అవి మనం అనుకుంటాం, స్టార్ట్ చేస్తాం, కానీ వర్కౌట్ అవ్వదు. లోపల కూడా మొదలు పెడతాడా, సర్లేరా ఈ రోజు లైట్ తీసుకోవాలి. సో దానికి పంచాయతీ అనే పేరు పెట్టి 100 రోజులన్నీ నేను ఏదో చేసుకుంటున్నాను. బట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనే వర్డ్ ఉంది కదండి, అది చాలామంది మామూలుగా వాడుతూ ఉంటారు. బట్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది నాకు ఐడియా లేదు. వాళ్ళకు కూడా ఉందో లేదో నాకు తెలియదు. డబ్బులా వెనక నుంచి ఇలా అంటాడు బ్రదర్. సో బట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ అంటే ఇప్పుడు ఏదో చెప్పాలి జనాలకి, మనం ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తే ఎవరి ప్రాబ్లమ్స్ అలాగున్నాయి, ఎవరి జర్నీస్ అలాగున్నాయి. నేనేమి రియలైజ్ అయ్యానంటే ఒక పాయింట్లో సరదాగా ఒక నవ్వు వచ్చినప్పుడు దాన్ని షేర్ చేసిన, లేదా ఓకే నాకేదో అనిపించింది, ఓకే ఇలా చేద్దాం అనుకుంటున్నానని నా పని నేను చేసుకుంటూ మధ్యలో ఎక్కడన్నా చెప్తే కొంతమంది నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. చాలామంది అన్న నేను కూడా జిమ్కి వెళ్తున్నానని పెడతారు, కొంతమంది అన్న నేను షుగర్ మానేశాను అంటాడు, లేదా కూల్ డ్రింక్స్ మానేశానంటే. ఇలాగా ఐ ఫీల్ దట్ దెర్ ఈజ్ అ పాజిటివ్ ఎనర్జీ గోయింగ్ అరౌండ్ సోషల్ మీడియాలో. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని నేను ఫీలింగ్. నాకు అప్పుడు మన మద్రాస్ కోసం మేము చేసినప్పుడు కూడా ఏదో అంటే సర్లేరా నేను నుంచోనే అక్కడ నేను చేస్తున్నానని నేను చెప్పినప్పుడు ఇంకో 10 మందిలో 100 మందిలో 10 మందిలో ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఒక పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక ఎఫెక్ట్ అది ఒకటి ఉంది. ఇప్పుడు ఎందుకున్నాం ఇంతమంది కలిసి, ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో కానీ, ఒక రియల్ లైఫ్లో కానీ, ఒక యాక్టర్ కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఒక మీడియా వాళ్ళు కానీ, ఎవరైనా టుగెదర్ వీఆర్ ఎగ్జిస్టింగ్ టుగెదర్ ఇన్ దిస్ సొసైటీ. మనం ఒకరికొకరు పనికొస్తే బాగుంటుంది కదా అనేది ఎక్కడో అలా అని మడి అదే పనిగా చేయాలంటే నేను చేయలేను, నాకు నా లైఫ్ ఉంది. సో ఎక్కడో ఈ పాజిటివ్ ఎఫెక్ట్ స్పిల్ ఓవర్ అవుతుంది, మంచిగా కదా చేద్దాం అనే ఉద్దేశంతో అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం.